బట్ డెఫినెట్గా ప్రభుత్వం అనేటువంటిది కనీసం ఇప్పటికి బయటకు వచ్చి ధైర్యంగా ఇది మేమిచ్చినటువంటి లెక్కలే నిజంగానే రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ కాలం ముగిసే సమయానికి కేవలం 4,91,000 కోట్ల రూపాయల మాత్రమే అప్పు ఉందనేటువంటిది ఇప్పటికైనా ఒప్పుకుంటుందా? నిజంగానే ఈ ప్రభుత్వానికి కావచ్చు లేకుంటే ఆర్థిక శాఖకు తామిచ్చినటువంటి డాక్యుమెంట్ను సర్టిఫై చేసేటువంటి నిజమైనటువంటి ఒక భావజాలం కావచ్చు, ధైర్యం కావచ్చు ఉందా అనేటువంటిది క్వశ్చన్ డెఫినెట్గా ఇక్కడ రేజ్ అవుతుంది. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, ఇంకొక 2-3 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఒకటి, రాష్ట్రం మొత్తం అప్పుల బారిన ఉంది, రాష్ట్రం అనేటువంటిది శ్రీలంకగా మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏమీ మిగల్లేదు, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు వీళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఆంధ్రప్రదేశ్లో వెళ్ళకూడదు, అక్కడ ఏమీ మిగల్లేదు అనేటువంటి ఒక సీన్ క్రియేట్ చేశారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా గత 5 ఏళ్లలో అయిపోయారు. ఇది బాగు చేయడానికి ఎంత టైం పడుతుందో అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చారు. దీనివల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అనేటువంటిది దెబ్బతినలేదా? దీనికి సంబంధించి పెట్టుబడుల మీద దీని ఇంపాక్ట్ కనిపించట్లేదా? సతీష్. ఖచ్చితంగా ఇస్మాయిల్, ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఇన్వెస్టర్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ను చూస్తారు, తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలా ఉందని చూస్తారు, తర్వాత అక్కడ ప్రభుత్వ పాలసీలు ఎంత పారదర్శకంగా ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తారు. ఈ 3 అంశాలను పరిశీలించిన తర్వాత ఏ పారిశ్రామికవేత్త అయినా, అది మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలైనా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలైనా ఏ దేశానికి వెళ్ళి పెట్టుబడి పెట్టినా, ఏ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడి పెట్టినా ఈ పారదర్శకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది దెబ్బతీయాలి. ఇందులో 2 రకాల కుట్రలు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేసిన దానికి చాలా క్లియర్గా మన దగ్గర ఉన్నటువంటి అంచనా ఏంటంటే, ఎప్పుడైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మాటికి శ్రీలంక అని ఒక బ్రాండ్ వేసి ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్వెస్టర్స్ అప్పటికే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లాంటిది, జిఐఎస్ లాంటిది నిర్వహించి పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని డివేట్ చేయడం కోసం, అటువంటి రాష్ట్రం ఇమేజ్ని దెబ్బతీయడం కోసం రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది, 13 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది, 12 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది అన్నది. అది మరొక వైపు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఆ సంక్షేమం అందకుండా ఉండాలన్న ఉద్దేశంతో దానికి నెగిటివ్ పోర్ట్రేట్ చేయడం కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు వాస్తవాలన్నీ వాళ్ళకి తెలుసు, ఆర్థిక శాఖ వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఆర్థిక శాఖ అధికారులు ప్రతిరోజు వాళ్ళ లెక్కలు ఇస్తూ ఉన్నారు, కాగ్ ఆడిటింగ్ రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ వచ్చున్నాయి, ఆర్థిక శాఖ రిపోర్ట్స్ ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి అంచనాలు ఉన్నాయి, అన్ని రకాల ఎకనామిక్ సర్వే కూడా వచ్చేసింది. అన్నీ వచ్చేసిన తర్వాత ఈరోజు ఈ డేటా ఉన్నా సరే ఇప్పుడెందుకు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు, ఇప్పుడెందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమల్ని ఎగనామం పెట్టడం కోసం, ప్రజల్ని మోసగించడం కోసం ఇప్పటికీ కూడా ఇంత కళ్ళ ఎదుట ఆన్ రికార్డ్ లెక్కల్లో అప్పులు ఇంత తక్కువ ఉన్నాయనే విషయం తెలిసినప్పటికీ కూడా వాటిని ఎగనామం పెట్టడం కోసం ఇప్పటికీ కూడా మళ్ళీ 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. సో కేవలం రాజకీయం కోసం రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి భయపడేటువంటి వాతావరణాన్ని సృష్టించి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇస్మాయిల్, డెఫినెట్గా చూడొచ్చు మనము, ఇది ఒక డాక్యుమెంట్, అది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్నటువంటి కూటమి సర్కార్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లోనే చాలా స్పష్టంగా కూటమి నాయకులు కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నటువంటివి అబద్ధాలు, అభూత కల్పనలు అనేది చాలా స్పష్టంగా తేలిపోతుంది. కొన్ని మాటలు నేను గుర్తుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక విధ్వంసకారుడు అనేటువంటి మాటను వీళ్ళు చెప్తారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేదనేటువంటి మాట చెప్తారు. కానీ ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారమే కేవలం 2,34,000 కోట్ల రూపాయలు, 2,34,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసి డీబీటీ ద్వారానే 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది కేవలం ఈ డాక్యుమెంట్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీద, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక నాయకుడి మీద అబద్ధాలు పుంఖానుపుంఖలుగా రాసి ఎల్లో మీడియా అనేటువంటిది విషప్రసారం చేసింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, దాని కూటమి వర్గాలు అనేటువంటివి ఒక విధంగా చూసుకుంటే ఒక క్యాంపెయిన్ నడిపాయి. ప్రజలకు కేవలం అబద్ధాలను పంచి ఎన్నికల్లో గెలిచేటువంటి ఒక ప్రయత్నం చేశాయి. కనీసం ఈరోజు ఈ డాక్యుమెంట్ విడుదల చేసిన తర్వాతనైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేశారో వాళ్ళు మేము చెప్పింది అబద్ధము అని వచ్చి ఒప్పుకునేటువంటి కనీసం
రాజకీయ సంస్కారం ఉండాలనేటువంటి ఒక చర్చ మాత్రం డెఫినెట్గా ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా అబద్ధం అనేటువంటిది వేగంగా అందరి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నిజం ఒక రోజు నిప్పులాగా ధైర్యంగా బయటకు వస్తుంది అనేటువంటిది కూడా ఈ డాక్యుమెంట్ చూస్తే అందరికీ అర్థమవుతుంది.